మరి దీన్ని ఈ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి దళిత సోదరులందరూ కూడా హరీష్ రావు క్షమాపణలు చెప్పాలి బట్టి విక్రమార్కకు. మరి అట్లనే హరీష్ రావు గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పేసి మేము ఈరోజు పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్లో మరి ఇప్పుడే సంబంధిత పోలీస్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది అభిమానులను చూరగొని ప్రజా పాలనలో దూసుకుపోతున్నటువంటి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పట్టికలో మరి రాజ్యాంగం ద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి బట్టి విక్రమార్క గారి పైన మాజీ మంత్రి హరీష్ రావు గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న పటాన్చెరు మండలము రుద్రారము గ్రామానికి సంబంధించినటువంటి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధి వినాయక మరి మందిర ఆవరణలో మాట్లాడుతూ మరి ఈ యొక్క ముఖ్యమంత్రి హోంమంత్రి గారు HCU విద్యార్థులపై కేసులు మోపితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసులను ఎత్తివేయమంటే ఉప ముఖ్యమంత్రి ఎత్తివేస్తాడంట. కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా అనే వ్యాఖ్యలు చేయడం ఇది అత్యంత దుర్మార్గం. ఇలాంటి వ్యాఖ్యలు అంటే కుక్కనేమో ముఖ్యమంత్రి గారిని, తోకనేమో బట్టి విక్రమార్క గారిని అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి హరీష్ రావు గారు, ఇది లక్షలాది మంది దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని వారి ఆత్మాభిమానానికి మీరు నష్టం కలిగించారు. మరి దీన్ని ఈ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి దళిత సోదరులందరూ కూడా హరీష్ రావు క్షమాపణలు చెప్పాలి బట్టి విక్రమార్కకు. మరి అట్లనే హరీష్ రావు గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పేసి మేము ఈరోజు పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్లో మరి ఇప్పుడే సంబంధిత పోలీస్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము మరి ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి హరీష్ రావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా సభాముఖంగా తెలియజేస్తూ, మరి హరీష్ రావు గారు మీరు దళిత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కకు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, క్షమాపణలు చెప్పాలి, లేదంటే మిమ్మల్ని పటాన్చెరు నియోజకవర్గంలో ఇక్కడ అడుగు పెట్టనీయమని చెప్పేసి మేము